ఆయన విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ మాటకొస్తే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెను సంచలనం. ఆయన రాజకీయ గమనం, ఆయన ఎదుగుదల ప్రతిదీ కూడా ఒక విశేషమే. ఎటువంటి రాజకీయ పదవి నిర్వహించకుండానే ఒక 3 ఏళ్ల క్రితం వరకు కూడా ఆయన విజయనగరం జిల్లా రాజకీయాలను ఇంచుమించు తన ఒంటి చేతితో శాసించారు. ఆయన పేరు మజ్జి శ్రీనివాసరావు. ఇలా అనేకండే చిన్న శ్రీను అంటే అందరికీ తెలిసిపోతుంది. అలాంటి చిన్న శ్రీను గత 2 ఏళ్ళుగా విజయనగరం జిల్లా పరిషత్ రాజకీయాల్లో చాలా కీలకంగా, అంతకుముందు నుంచి ఆయన కీలకంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు అధికార పదవిలో ఉండి జిల్లాలో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తాను తీరుస్తూ ప్రజల మనిషిగా ఈ జిల్లాలో అందరికంటే కూడా ఎక్కువగా ముద్రపడిన వ్యక్తి చిన్న శ్రీను. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు బట్టి ఆయన మరోసారి రాజకీయంగా 4 రోడ్ల కూడల్లోకి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను విజయనగరం ఎంపీ పదవికి పంపాలని అధినేత ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలకు వినిపిస్తున్నాయి. అయితే చిన్నశ్రీను ఆ మనసులో ఆలోచన ఏముందో తెలియదు, కానీ ఆయనను విజయనగరం ఎంపీ స్థానానికి నిలబెట్టాలని అధిష్టానం చాలా గట్టిగా భావిస్తున్నట్టుగా ఇటీవల కాలంలో వార్తలు చాలా జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఎంపీ పదవికి ప్రమోట్ అవుతున్నారు. వారిలో మొదటి వ్యక్తి కొండపల్లి పైడితల్లి నాయుడు గారు. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటుండగానే ఎంపీగా పోటీ చేసి గెలిచి లోక్సభకు వెళ్ళారు. ఆయన తర్వాత అదే పదవిలో ప్రతిష్ఠితమైన బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, ఈమె స్వయంగా చిన్నశ్రీను సోదరి, ఆమె కూడా లోక్సభకి వెళ్ళారు. ఆ తర్వాత బెలాన చంద్రశేఖర్, ఆయన కూడా అదే దారి. సో ఇప్పుడు అదే కోవలో చిన్నశ్రీని కూడా లోక్సభకు వెళ్తారా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. చిన్నశ్రీను రాజకీయంగా అయితే ప్రస్తుతం చక్రం తిప్పే పరిస్థితిలో ఉన్నారు. జిల్లా పరిషత్ నిజంగా చెప్పాలంటే ఆయనకు చాలా 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 అనుకూలమైన ప్లేస్. అక్కడ కూర్చొని ఆయన మొత్తం జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో పెట్టుకొని ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ పని అవసరమైనా ఆయన ముందు తన మాట సాయం, తన పని సాయం, ఏదో సాయం చేస్తూ మొత్తానికి ప్రజల మనిషిగా చాలా పేరు తెచ్చుకున్నారు. అలాంటి చిన్నశ్రీని ఇప్పుడు లోక్సభకు వెళ్తే ప్రజలకు దూరం అవరా? సరే, ఆయన ఆలోచన ఎలా ఉందనేది మనకు తెలీదు. అధిష్టానం మరీ గట్టిగా బలవంతం చేస్తే పోటీకి చేయక కూడా తప్పదు. కానీ ప్రజలు మాత్రం చిన్నశ్రీను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే లోక్సభకు వెళ్ళారంటే ఆయన 542 మందిలో ఒకరుగా మారిపోతారు. తర్వాత వైసీపీ నుంచి ఎంతమంది లోక్సభకు వెళ్తారో కూడా తెలియదు. అలాంటి స్థానంలో ఉండి ఈ జిల్లాకి ఏం చేయగలుగుతారు? ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన ఇటు జిల్లాకి సేవ చేస్తున్నారు, జిల్లా ప్రజలకి సేవ చేస్తున్నారు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అసలు సిసలైన వారధిగా పనిచేస్తున్నారు. అలాంటి మనిషి లోక్సభకు వెళ్తే ప్రజలకు దూరం అవుతారు. అందులో అనుమానమే లేదు. అదే లోక్సభకు వెళ్ళిన ప్రతివారు ప్రజలకు దూరం అవ్వాలని ఉండదు, కానీ ఆ పదవి అలాంటిది. ఆ పదవి ఎక్కువ కాలం ఢిల్లీలో గడపవలసి వస్తుంది. ప్రస్తుతం చిన్నశ్రీను ఎప్పుడు కూడా విజయనగరంలో మ్యాక్సిమం వీలైనంత వరకు విజయనగరంలో ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ప్రజలకు దూరం అవ్వడం అనేది అంత వాంఛనీయం కాదు. సరే, ఈలో మరొక మాట కూడా వినిపిస్తున్నది. చిన్నశ్రీని విజయనగరం అసెంబ్లీకి కూడా పోటీకి దింపే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ఎంపీ, ఇటు విజయనగరం అసెంబ్లీ, ఈ రెండు కాకుండా చక్కగా సౌకర్యవంతంగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ, వీటిలో చిన్నశ్రీను ఎటువైపు మొగ్గు చూపుతారు? ప్రజలైతే మాత్రం ఆయన ఇంకా జిల్లా పరిషత్లో ఉండిపోవాలనే కోరుకుంటున్నారు. ఇక్కడ మరొకటి కూడా ఉంది. రేపు వైసీపీ అధికారంలో వస్తుందో లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ వైసీపీ అధికారంలోకి రాలేకపోయినా చిన్నశ్రీను ఇంకో 2.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. జిల్లా పరిషత్కి అప్పటికి ఇంకా 2.5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. కాబట్టి తమ కార్యకర్తలకు, ప్రజలకు ఆయన సేవ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఇంకా ప్రజల విషయంలో
పార్టీ కార్యకర్తల విషయంలో ఇంకా ఆయన సేవలు మరింత విస్తృతం అవుతాయి. ఈ పరిస్థితుల్లో చిన్నసేని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీ ఆయనను ఎటు పంపుతుంది? ఇక్కడే ఇంకోటి ఉంది. ఎంపీగా వెళ్ళేకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే ఈ జిల్లాలోని అత్యధిక అభ్యర్థులు గెలిపించడానికి ఆయనకు ఒక అవకాశం కూడా ఉంటుంది. ఎంపీగా ఆయన బరిలోకి దిగితే ఆ ప్రభావం ఓటర్ల మీద ఉంటుంది. ఖచ్చితంగా ఒక 2-3 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావంతో శాసనసభ అభ్యర్థులు గెలిపొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే చిన్నశ్రేణు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూ విస్తృతంగా 9 నియోజకవర్గాలు, ఇంకోటి ఉంది ఇక్కడ 2 జిల్లాలు, విజయనగరం జిల్లా 2గా విడిపోయినప్పటికీ కూడా ఆ 2 జిల్లాలకి ఇప్పటికీ ఆయనే జిల్లా పరిషత్ చైర్మన్. కనుక 9 నియోజకవర్గాలపై కూడా ఆయన ప్రభావం పడి ఆయన బాగా విస్తృతంగా పర్యటించి మరిన్ని ఎక్కువ స్థానాలు వైసీపీకి వచ్చేటట్టుగా చేసే అవకాశం ఉంటుందని పరిశీలకుల భావన. పార్టీ కూడా ఇలాగే భావిస్తూ ఉండవచ్చు. అయితే అదిగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలకి ఎంపీ పదవి కంటే అసెంబ్లీ స్థానాలు ముఖ్యం. ఆ అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా చిన్నసేని జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటేనే ఎక్కువ గెలుస్తారు, అధికార పార్టీ ఎక్కువ గెలుస్తుందనేది ఒక అభిప్రాయం. అలాగే చిన్నసేను విజయనగరం అసెంబ్లీకి వెళ్ళిన తన పరిధి తగ్గిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే సరే మంత్రి అవ్వచ్చేమో కానీ తర్వాత రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయన పరిధి తగ్గిపోతుంది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన సేవలు చాలా విస్తృతంగా పనిచేస్తున్నాయి. అది పార్టీకి మేలు జరుగుతున్నది, ప్రజలకి మేలు జరుగుతున్నది, కార్యకర్తలకి మేలు జరుగుతున్నది, జిల్లా పరిషత్ కూడా మేలు జరుగుతున్నది. కనుక చిన్నసేను ఈ సమయంలో విచక్షణగా ఆలోచించి, ఎంతో విచక్షణతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.